నిగదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో గౌరవనీయులు హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక స్వాగతం. గట్టిగా అందరం కూడా గట్టిగా చప్పట్ల ద్వారా మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతున్నాం. అలాగే శ్రీ దామోదర్ రాజనరసింహ గారు హానరబుల్ మినిస్టర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ తెలంగాణ మహబూబ్ నగర్ ఇన్ఛార్జ్ మినిస్టర్. అలాగే శ్రీ జూపల్లి కృష్ణారావు గారు హానరబుల్ మినిస్టర్ ఫర్ టూరిజం అండ్ కల్చర్ ఆఫ్ తెలంగాణ. శ్రీ వాకిటి శ్రీహరి గారు హానరబుల్ మినిస్టర్ ఫర్ యానిమల్ హస్బెండరీ, డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్, స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీసెస్. శ్రీమతి డికే అరుణ హానరబుల్ ఎంపీ మహబూబ్ నగర్ గారు. శ్రీ మల్లు రవి గారు హానరబుల్ ఎంపీ నాగర్ కర్నూల్ గారు. శ్రీమతి విజయేంద్ర బోయి ఐఏఎస్ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గారు. శ్రీమతి యోగితా రాణా ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. శ్రీమతి ఏ దేవసేన ఐఏఎస్ కమిషనర్ కాలేజియేట్ ఎడ్యుకేషన్. శ్రీ నవీన్ నికోలస్ ఐఏఎస్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. శ్రీ కృష్ణ భాస్కర్ ఐఏఎస్ కమిషనర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. శ్రీ శివేంద్ర ప్రతాప్ ఐఏఎస్ అడిషనల్ కలెక్టర్ ఎల్బి మహబూబ్ నగర్ గారు. శ్రీ మధుసూదన్ నాయక్ అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ మహబూబ్ నగర్. వైస్ ఛాన్సలర్ IIIT హైదరాబాద్ శ్రీ గణపతి రెడ్డి గారు ఎండి ఈడబ్ల్యూఐడిసి ప్రిన్సిపల్ IIIT మహబూబ్ నగర్ గారు. అలాగే శ్రీ నవీన్ కుమార్ రెడ్డి గారు లోకల్ అథారిటీస్ మహబూబ్ నగర్. శ్రీ ఏవిఎన్ రెడ్డి గారు హానరబుల్ ఎమ్మెల్సీ. శ్రీ సురభి వాణీదేవి హానరబుల్ ఎమ్మెల్సీ. శ్రీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి హానరబుల్. అందరికీ ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం. అలాగే కూచుకుల్ల దామోదర్ రెడ్డి గారు హానరబుల్ ఎమ్మెల్సీ గారు. శ్రీ గోరెడ్డి వెంకన్న గారు హానరబుల్ ఎమ్మెల్సీ. శ్రీ చెల్లా వెంకటరామరెడ్డి గారు హానరబుల్ ఎమ్మెల్సీ. శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు హానరబుల్ ఎమ్మెల్యే మహబూబ్ నగర్. శ్రీ అనిరుద్ రెడ్డి గారు హానరబుల్ ఎమ్మెల్యే జడ్చర్ల గారు. అలాగే గౌరవ శాసనసభ్యులు అలాగే కార్పొరేషన్ చైర్మన్లు అందరి కూడా ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. అలాగే IIITకి సంబంధించినటువంటి వారందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. ఈనాడు ఈ కార్యక్రమం లోపల అద్భుతమైనటువంటి రీతి లోపల మన అందరికీ కూడా మహబూబ్ నగర్ జిల్లాలో IIIT నిపుణులు మనకు అందరికీ కూడా ఇచ్చి గొప్పగా మన ఈ జిల్లా యొక్క అభివృద్ధి దిశ లోపల పయనింపజేయడానికి మనకు అందరికీ కూడా సహాయ సహకారాలు అందించినటువంటి గొప్ప మన అందరి కూడా ప్రియతమ నాయకులు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులకు ప్రధానంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ జై జై హే తెలంగాణ తెలంగాణ రాష్ట్ర గీతం ద్వారా ఈ సమావేశము ప్రారంభమవుతుంది. దయచేసి మేము ఈ స్థానాల లోపల లేచి నిలబడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లి నీరాజనం పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభకరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. జీవన జావళీలు చాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యం
గోదావరి కృష్ణమ్మలు తల్లి నిను తడుపంగ పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. ప్లీజ్ బి సిట్ డౌన్. దయచేసి అందరు కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు గౌరవనీయులు త్రిబుల్-ఐటీ వైస్ ఛాన్సలర్ గారు స్వాగత వచనాలు పలకాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సభా సరస్వతికి నమస్సులు. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రైజింగ్ తెలంగాణ రథసారథి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, వారు చాలా అరుదు, చరిత్రలో వారు ఖచ్చితంగా చరిత్రలో మిగిలిపోతారు. గౌరవనీయులైన మహబూబ్ నగర్ శాసనసభ్యులు శ్రీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవనీయులైన జడ్చర్ల శాసనసభ్యులు శ్రీ అనిరుద్ధ్ రెడ్డి గారు, జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి గారు, అలాగే సమయాభావం వల్ల రాలేకపోయినటువంటి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ భట్టి విక్రమార్క గారు, ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములు అవుతున్నటువంటి అందరు పెద్దలు, గౌరవ మంత్రివర్యులు శ్రీ దామోదర రాజనరసింహ గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీ వాకిటి శ్రీహరి గారు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు శ్రీ చెన్నారెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి డికే